హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నిన్ననో మొన్ననో అన్నమాట. ఇంకా అక్కడైతే చల్లగా గాలి వస్తుంది. మెట్ల మీద అయితే కూర్చున్నాం అన్నమాట. ఇంకా టోనీ ఏమో బాల్కనీల వాళ్ళు అయితే ఇంకా ఆడుతూ ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా నేను వచ్చేసి మెట్ల మీద అయితే కూర్చున్నా, చల్లగా గాలి వస్తూ ఉంటే. అండ్ వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా టోనీ అయితే సైకిల్ మెల్లగా దాన్ని తొక్కుతూ ఉన్నాడు అనమాట బాల్కనీలో. తర్వాత ఇంకా అక్కడ దానికి పెట్టేసి గోడకు పెట్టేసి ఇంకా పైనకైతే ఉరికేసింది అనమాట. ఆ రోజు వాతావరణం కొద్దిగా చల్లగా వెదర్ మంచిగా ఉన్నదనమాట. ఇంకా అందుకని చెప్పేసి పైనకైతే ఉరికిండు. తర్వాత వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బొట్టు పెట్టుకున్న. ఇంకా అక్కడ వచ్చేసి పాలు అయితే పెట్టిన స్టవ్ మీద. పాలు పెట్టేసి అంతలోపు సిమ్లో పెట్టేసి వచ్చినమాట. సిమ్లో పెట్టేసి వచ్చి నెత్తైతే జుట్టు అయితే వేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే జుట్టు అయితే వేసుకుంటా ఉన్నాను అనమాట. ఎంటకలు అయితే చాలా ఊడిపోయినాయి, ఇంకా మస్తు అంటే మస్తు ఘోరంగా ఊడిపోయినాయి అనమాట. తర్వాత అయితే ఇంకా జుట్టు వేసుకున్నాక తర్వాత అయితే ఇంకా పాలు పెట్టేసిన. అదైతే ఇంకా వాళ్ళకైతే టోనీకి అయితే పోస్తున్నాను. ఇంకా స్వీట్ అయితే ఇంకా లేవ్వలేదు. ఆమె లేచినాక తర్వాత వద్దామని చెప్పేసి ఇంకా స్వీట్ అయితే లేవ్వలేదు కాబట్టి ఫస్ట్ అయితే టోనీ అయితే లేచిండు. ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయినాక ఇంకా పాలు వద్దామని చెప్పేసి పిలిచిన అనమాట. అంతలోపు రైస్ పెట్టయితే రైస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా రైస్ కూడా పెట్టేస్తా ఉన్నాను. తర్వాత అయితే కర్రీ అయితే చేయాలి. ఇంకా కర్రీ అయితే వండలేదు, కర్రీ అయితే చేయాలన్నమాట. ఇంకా అక్కడైతే రైస్ అయితే ఏదో ఉన్నది అందులో, అందుకని చెప్పేసి మెరగలు అంటారు అయితే అక్కడొకటి ఉందన్నమాట. అవి అయితే ఇంకా అందులో నుంచి ఏరుతూ ఉన్నాను. ఇంకా గంట పట్టి ఆడ చూపెడతా ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు అనమాట గంటతోని. కర్రీ వండుతూ ఉన్నాను. కర్రీ సగం అయినాక రైస్ అయితే కడుగుదామని చెప్పేసి ఇంకా రైస్ అందులో అయితే పోసేసిన. ఫస్ట్ కర్రీ వండిన. ఇంకా ముట్టుకోకని చెప్తే ఇంకా టోనీ కూడా ముట్టుకుంటా ఉన్నాడు. ఆ బియ్యం అయితే చెప్తే అసలు వినట్లేదు. ఇంకా గంటతోని ఆ కూరగాయలు పెట్టుకుంటూ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడ ఆ అక్క లేస్తే అక్కతో టైంపాస్ అవుతుంది కదా, అక్క లేవ్వలేదు. ఇక నాతో టైంపాస్ చేస్తూ ఉన్న టోనీ అయితే
ఇంకా అక్కడైతే రైస్ అయితే చూస్తూ ఉన్నాను ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఏం లేవు ఇంకా. తర్వాత అయితే ఇంకా రైస్ కడిగి రైస్ అయితే పెట్టేసిన. తర్వాత నేను లంచ్ కూడా తినేసిన అనమాట. ఇది వచ్చేసి సాయంత్రం 3:30కి అనుకుంటా. లస్సీ వేయని మొన్న జల్లి అంటా ఉంది. ఇంకా సరే సరే అని చెప్పేసి ఇంకా పెరుగు లస్సీ అయితే చేసిన. మిక్సీలో కొద్దిగా చక్కెర వేసేసి మిక్సీ అయితే పట్టేసిన. కొన్ని కూల్ వాటర్ అయితే పోసి ఇచ్చేసిన అనమాట. తర్వాత ఇది 6:30కి అయితే ఇంకా పాలతోని ఫస్ట్ టైం నేను చేయడము. అయితే వస్తుందో రాదా అని చెప్పేసి వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేసిన. ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే వేసిన అన్నమాట. ఇంకా తర్వాత మేమైతే తాగేసినాం. మేము తాగేసినాక పిల్లలు పైన ఆడుకుంటూ ఉన్నారు. సైకిల్ తొక్కుకుంటూ. ఇంకా వాళ్ళకైతే కప్పులలో అయితే తీసుకెళ్ళి ఇచ్చిన అన్నమాట. ఇంకా స్పూన్లు కూడా ఇచ్చేసిన. మరి ఫ్రూట్స్ తినరాదు కదా, అందుకని చెప్పేసి చిన్న చిన్న స్పూన్లు కూడా తీసుకొని వెళ్ళిన అనమాట. నలుగురు ఉన్నారు. నలుగురికి 4 స్పూన్లు 4 కప్పులు తీసుకొని ఫ్రూట్ సలాడ్ పట్టుకొని పైనకి వెళ్తే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన అనమాట. మంచిగా కూల్ అయింది. చాలా బాగున్నది అనమాట. సూపర్ అంటే సూపర్. ఇంకా 4 తీసుకెళ్ళిన. 4 అయితే పిల్లలకైతే ఇచ్చేసిన అనమాట. ఇంకా ఫోన్స్ కూడా ఇచ్చేసిన. అవి కూడా ఇంకా తినేస్తూ ఉన్నారు. అది తాగేసినా కానీ ఫ్రూట్స్ అయితే ఇంకా తినేయచ్చు కదా స్పూన్తోని అని చెప్పేసి ఇచ్చేసిన. ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.